హలో అండి, నమస్తే. ఈరోజు నేను మాగాయ పచ్చడి, తొక్కు పచ్చడి, తురుము పచ్చడి, వాట్ ఎవర్, దీన్ని గ్రైండ్ చేస్తేనేమో తొక్కు పచ్చడి అండి, ఇట్లా తురిమితేనేమో తురుము పచ్చడి. కానీ రెసిపీ మాత్రం సేమ్. ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది ఇది. మనం పర్ఫెక్ట్ ఆయిల్ అది బాగా నిండుగా పోసి మామిడికాయ ఏదైతే తురిమామో దాన్ని టెంక కనుక గట్టి పడితే మాత్రం మనకి ఇయర్ లాంగ్ కూడా ఉంటుంది. ఎలాంటి ఏమంటారు అవి లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా. కొన్ని ఫేమస్ పచ్చళ్ళు కల్పిస్తాను, రియా పికిల్స్ అని ఇంకోటి ఉంటాయి చూసారా, ఇంటర్నేషనల్గా అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి రియా పికిల్స్. వాటిల్లో అసలు మూత తీయగానే ఫస్ట్ వచ్చేది ప్రిజర్వేటివ్ స్మెల్. దాంతోనే సగం చచ్చిపోతుంది ప్రాణం. తినాలని ఆశ అన్నీ నాకు. నేను లేకుండానే ఉంటాను కానీ కొని అవి తినలేను. మళ్ళీ కొన్ని బయట స్వగృహాలు ఇంకోటి కొన్ని లోకల్లో అమ్ముతుంటారు కొంతమంది ఇళ్ళ దగ్గర చేసి, వాళ్ళు చాలా బెటరు. కాకపోతే ఆయిల్స్ ఏం వాడుతున్నారు అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే, ఇలాగ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూసి అది ఫాలో అయ్యి ఇంట్లో చేసుకోవటం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మాగాయ పచ్చడి అలాంటి ఇంట్లో చేసుకోవాల్సిన పచ్చళ్ళల్లో ఒకటి. ఎందుకంటే యూ వోంట్ గెట్ ద టేస్ట్ అవుట్ సైడ్. అది ఇంటికి పరిమితం, ఇంట్లో మాత్రమే. ఒక్క కాయతో కూడా చేయొచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా పిల్లలకి చాలా ఫేవరెట్ ఇది. మా వారికి అంత ఇష్టం ఉండదు, దీనికి పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు. ఆవకాయ ఇష్టం. నాకు పులుపులో ముంచి, పులుపులో తేలి, పులుపులో ఈది, పులుపులో ఎగిరి, పులుపు అంటే గుటికలు మింగే టైప్ నేను. సో వెరసి అమ్మ బుద్ధులు ఎక్కువ వస్తాయి పిల్లలకి. నా పిల్లలిద్దరికి కూడా పులుపు చాలా ఇష్టం. సో ఇంతకీ ఈ స్టోరీ మొత్తం ఏంటంటే బిహైండ్ ద మామిడి తురుము పికిల్ స్టోరీ ఇది. మధ్యలో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, చెప్తాను. మాగాయ పచ్చడికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్. మామిడికాయ తురుము, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, బెల్లం, నూనె. వెరీ సింపుల్ అండి. ఇదిగోండి, ఫస్ట్ మామిడికాయని ఇలా తురుముకోండి. పైన చెక్కు తీసేసాను. ఆ తర్వాత తురుముకునేది ఒకటి తీసుకున్నాను. ఇది ప్లేట్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. దాంతో ఇట్లాగా పెద్ద తురుమండి, సన్న తురుము కాకుండా ఈ తురుము చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఊరిన తర్వాత ఇంకా చిక్కుద్ది, ఇంకా చిన్నగా అవుతుంది ఈ తురుము. కాబట్టి కొంచెం దొడ్డు తురుము అయితే టేస్టీగా ఉంటుంది. పార్ట్ నెంబర్ 1 కంప్లీటెడ్. పార్ట్ నెంబర్ 2 ఏంటంటే, ఇది వెయిట్తో చెప్తే మీరు చాలా యాక్యురేట్గా వేస్తారు కదా అని వెయిట్ ట్రై చేస్తున్నా. వెయిట్ ఎప్పుడు కూడానండి, ముందు గిన్నె, మనం ఏ గిన్నె అయితే వాడుతున్నామో ఆ గిన్నెని టేర్ చేయాలి. 58 ఉంది ఇది. 297 అంటే 300 గ్రామ్స్ మామిడికాయ. ఇది 1/2 కిలో కంటే ఎక్కువ పచ్చడి తయారు చేసిన తర్వాత దగ్గర 500 అవుతుంది, ఏది ఆయిల్తో కలిపి. సో 300 గ్రామ్స్ మామిడికాయ తురుముకి మనం ఏమేమి ఎంతెంత వాడుతున్నాం. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుంటున్నాను, దీన్ని కూడా టైర్ చేసేసాను. జీరోస్ అంటే ఈ గిన్నె మందం తీసేసుకున్నాం అన్నట్టు. ఆవాలు, మెంతుల్లో 10 గ్రామ్స్ ఆవాలు, 10 గ్రామ్స్ మెంతులు అనుకుంటున్నారు. కానీ ఇదైతే 12 గ్రామ్స్ మెంతులు తీసుకోండి, 8 గ్రామ్స్ ఆవాలు తీసుకోండి. మెంతులు ఎక్కువ ఉండాలి తురుము పచ్చళ్ళు ఆవాల కన్నా, అప్పుడే టేస్ట్ ఉంటుంది మనకి. సిమ్ చేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా వేసినా వస్తున్నాయి ఆవాలు. ఫస్ట్ మెంతులు కొంచెం సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకుంటే బెటర్. ఏజ్లో సైజులో పెద్దన్న వాళ్ళని ముందు గౌరవిస్తాం కదా, మీరు రండి ముందు కూర్చోండి తర్వాత అని. అలాగా మీరు రండి ముందు వేగండి అని మెంతుల్ని వేయించాలి. ఏజ్ పెద్దని కదా, సైజ్ పెద్ద. ఇక్కడ మీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయండి ఇంట్లో కానీ బయట కానీ? పెద్దవాళ్ళని, లేకపోతే కొంచెం ఒబేస్డ్ ఉన్న వాళ్ళని మీరు కూర్చోండి అని లేసి సీట్లు ఇచ్చిన సంఘటనలు కానీ, లేకపోతే మీరు వాళ్ళకి ఆఫర్ చేసిన సంఘటనలు కానీ ఉన్నాయా? నా లైఫ్లో చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మెట్రో ఎక్కినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా బస్, నేను చాలా తక్కువ బస్ పడకపోయేది నాకు చిన్నప్పటి నుంచి. బస్ తక్కువ, ట్రైన్ ఇష్టం మళ్ళీ బాగా. ఎక్కినప్పుడు నేను ఎవరైనా పెద్ద మనుషులు కానీ కొంచెం నాకన్నా వాళ్ళు కూర్చుంటే బాగుండు అనిపించినప్పుడు, ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా లేస్తాము. చాలాసార్లు నేను లేచి సీట్ ఇచ్చేసేదాన్ని. కొన్నిసార్లు షో ఆఫ్ కూడా, వాళ్ళు ఏదో నన్ను మంచి అనుకోవాలని. అలా అని కాదు కానీ, చేతిలో లగేజ్ ఏం లేదు, నేను పెద్ద టయర్డ్ లేను, అట్లా ఉన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా నేను ఎవరు వచ్చినా లేసిపోయేదాన్ని. ఇప్పుడు బస్సు ఎక్కక చాలా రోజులైంది. ట్రైన్లో అవకాశం రావట్లేదు, ఎందుకంటే నైట్ జర్నీస్ ఉంటాయి. సెకండ్ ఏసీలో నేను ఎవరికి లేసి సీట్ ఇవ్వను, అవకాశం లేదు. ఫ్లైట్లో ఆ ఛాన్సే లేదు, లేచి సీట్ ఇచ్చే ఛాన్సే లేదు. సో లేదు, ఈ లైఫ్లో ఉంటే చెప్పండి. చిన్నప్పుడు మీరు సైకిల్ ఎప్పుడైనా తొక్కారా? నేను తొక్కేదాన్ని. నేను ఐ థింక్
ఫోర్త్ క్లాస్ నుంచి నేను సైకిల్ నేర్చుకున్నాను. 3rd 4th అప్పటి నుంచి సైకిల్ ఎత్తు ఉండకపోయేదాన్ని. పక్క తొక్కడానికి ఒకటి ఉండేది, ఒకటి ఈ రాడ్ మధ్యలోంచి కాళ్ళు లోపల పెట్టి తొక్కేవాళ్ళం. అది నేర్చుకున్నా ఫస్ట్. 100 సార్లు. అసలు నాకు దెబ్బలు తగలని రోజు ఉండేది కాదు. ఇప్పటికే అంతే. మా అమ్మ అనేది చిన్నప్పుడు శైలు అనేదమ్మ, మా వారు శైల అంటారు. నువ్వు వెళ్తుంటే గాజు గ్లాసులు వాటంతటా అవే కింద పడిపోతాయి. నువ్వు వెళ్తుంటే ఆ పక్కనున్న కుర్చీ నీకే ఎందుకు అడ్డొస్తుంది, మాకు రాదు, నీకు తగులుతుంది. ఆ మంచం కోళ్ళు నీకే తగులుతాయి, అట్లా ఆ తలుపు నీకే తగులుతుంది, అవి నీకు అడ్డొస్తాయా అని తిట్టేది మా అమ్మ నన్ను. మా అమ్మ చనిపోయిన ఇన్ని రోజులకి మా వారు మొన్న అంటున్నారు, ఈ వయసులో కూడా కరెక్టే, మీ అమ్మగారు చెప్పింది కరెక్టే, నీకు అవి ఎదురొస్తాయి, లేకపోతే అద్దగలటం ఏంటి అంటారు. ఆవాలు వేసేస్తున్నా. 12 గ్రాముల మెంతులు, 8 గ్రాముల ఆవాలు. సో తీసి ఇది మెత్తగా పొడిం చేసుకొని రావాలి. మెంతులు చిటపట్లాడితే చాలు. ఇదిగోండి, ఆయిల్ మాత్రం జోరుగా తీసుకుంటున్నానండి. మన శైలాస్ కిచెన్ గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె. తాలింపులు పెద్దగా ఏం లేదండి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇందులో చాలామంది జీలకర్ర పొడి వేస్తారు, అవసరం లేదు. ఈ తాలింపులు పోపులో ఉంటే చాలు. వెల్లుల్లి, మరింత వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులో వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని లైట్గా పల్స్లో ఇట్లా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇది దాదాపు 60-70 గ్రాముల వెల్లుల్లి. ఎందుకు జోకుతానాగండి. 100 గ్రాముల వెల్లుల్లి ఉందండి. 300 గ్రాముల దీనికి చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇట్లా అంటే ఇట్లా అయిపోయిందండి. ఇట్లాంటి మిషనరీ ఉండాలండి పల్స్లో తిప్పేది. సో ఇప్పుడు జీలకర్ర, ఇంగువ వేసేస్తున్నా. జీలకర్ర ఒక 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూను, 3/4 టీ స్పూన్ వేసుకొని పండి. కరివేపాకు జోరుగా, వెల్లుల్లి అది ఇట్లా వేగుతుండనివ్వండి. నేను ఆవాలు మెంతులు కూడా గ్రైండ్ చేసుకొస్తాను, పొడి చేసుకొస్తాను. మీకు ఒకవేళ ఈ ఆవాల మెంతుల పొడి కొలతలో కాకుండా స్పూన్స్లో చెప్పాలంటే కనుక 2 టీ స్పూన్స్ మెంతుల పొడి నిండుగా అయితే 1.5 టీ స్పూన్ ఆవపిండి వేయండి, సరిపోతుంది. విడిగా ఉంటాయి కదా మన దగ్గర కొన్నాయో, మీరు చేసి పెట్టుకున్నాయో, మెంతుల పొడి 2 టీ స్పూన్స్ పడుతుంది ఈజీగా. ఇది ఇలా ఉండగానే నేను స్టవ్ ఆన్లో ఉండగానే వెల్లుల్లి వేగింది చాలా వరకు. ఇదిగోండి, కొంచెం లైట్ కలర్ వస్తుంది, ఇంకొంచెం ఆగుతాయి. అయితే ఇదిగోండి, ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. నేను ఈ టైంలో మామిడికాయ వేసేస్తున్నాను. మనం తురిమి పెట్టుకున్న 300 గ్రాముల మామిడికాయ. ఆయిల్ బాగానే పట్టేట్టుందండో, ఇలా ఉండాలి కదా. ఉప్పు వేయట్లేను, జస్ట్ మామిడికాయని వేడి చేస్తున్నాను. ఈ టైంలో మీరు కొంచెం బెల్లం కూడా వేసేసుకోండి. 1 టీ స్పూన్ చాలండి. బెల్లం వేసినట్టు ఎవరికి తెలియకూడదు, మనకి తెలుసు అంతే. మరీ పుల్లగా ఉంటుంది కదా, దాన్ని లైట్గా బ్యాలెన్స్ చేస్తుందండి బెల్లం వేసినట్టు అర్థం కాదు. బెల్లం తురిమేయండి. మాగాయ పచ్చడిలో కూడా కొంతమంది బెల్లం కలుపుకుంటారు. మా అమ్మ వేసేది కాదు, నేను వేయను. ఇందులో మాత్రం కొంచెం ఈ వేడికి తర్వాత ఆయిల్కి బెల్లం కరిగిపోతుంది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ తురిమేసిన 1-1.5 మినిట్కి స్టవ్ కట్టేస్తున్నాను. ఉడకకూడదు, జస్ట్ ఆ వేడి ఎనఫ్. దీన్ని కొంచెం చల్లారాక వెయిట్ చేస్తాను నేను. జస్ట్ మరి ఇంత వేడిగా లేకుంటే చాలు. పసుపు వేసేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. కొంతమంది ఈ పోపులో ఆవాలు వేస్తారు, పెద్దవాళ్ళు. కొంతమంది వేయకపోవడానికి ఒక రీజన్ ఉందండి. మా అమ్మ ఏం చెప్పేదంటే, నేను అడిగాను అనమాట చిన్నప్పుడు ఇన్ సెన్స్ నా పెళ్ళై మా పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత, నా దృష్టిలో ఇంకా అదే చిన్నప్పుడు. మా అమ్మ అన్నీ తెలిసి మంచిగా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో అన్ని డిమెన్షియా వచ్చి మర్చిపోయింది కదా. అప్పుడు నేను అడిగేదాన్ని, ఇందులో ఎందుకు ఆవాలు వేయకూడదు అంటే మా అమ్మ చెప్పేది, కొన్నిట్లో మెంతి ఘాటు ఎక్కువ ఉండాలి, కొన్నిట్లో ఆవఘాటు ఎక్కువ ఉండాలి. ఆవకాయలో ఆవపిండి డామినేట్ చేస్తుంది, ఆవఘాటు ఉండాలి. ఇందులో మెంతి పిండి డామినేట్ చేయాలి. అప్పుడు నువ్వు పోపులో ఆవాలు వేసావనుకో, ఆవాలు చిటపట అని ఆవాల తాలూకా ఫ్లేవర్ ఎక్కువ కొడుతుంది, అది ఉండకూడదు. ఓన్లీ జీలకర్ర వేస్తే చాలు. దాని మందం ఇందులో జీలకర్ర పొడి వేయొద్దు, మెంతులు ఎక్కువ ఉండాలి అని చెప్పింది మా అమ్మ. కాబట్టి ఆవాలు ఎందులో ఉండాలి, మెంతులు ఎందులో ఉండాలి, జీలకర్ర పోపులో ఎప్పుడు వేయాలి, ఇవన్నీ తెలియాలంటే పెద్దవాళ్ళ మాట వినాలి. నేను కూడా కాదు, నాకన్నా పెద్దవాళ్ళు వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన అదృష్టం బాగుండి యూట్యూబ్లో అందరు మహాతల్లులు కనిపిస్తుంటారు. పెద్ద మన మగవాళ్ళు కూడా ఉంటారు. పళనిస్వామి అని చూస్తాను అప్పుడప్పుడు నేను కనిపించినప్పుడు. ఇంకా కొంతమంది ఉన్నారండి,
ఫుడ్ అండ్ ఫ్రమ్ వెంకటేష్ గారు మీ అందరికి తెలుసు. అండ్ దెన్ విస్మయ్ ఫుడ్ గారు అయితే చెప్పనక్కర్లేదు. ఆయనకు తెలిసింది 80% అయితే తెలియంది ఇంకా బయట నుంచి నేర్చుకొని మనుషులను పెట్టి నేర్చుకొని మరీ చేస్తారు. ఆయన డెడికేటెడ్ పర్సనాలిటీ ఇన్ కుకింగ్ ఫీల్డ్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇంకా పెద్దవాళ్ళు జెంట్స్ ఎవరున్నారు అబ్బా అంతే. మీకు ఎవరన్నా తెలిస్తే రాయండి కింద, చూస్తారు కదా అందరు కూడా. ఇంకా లేడీస్ అయితే ఇప్పుడు అమ్మమ్మ చెప్పింది వింటున్నారా, నానమ్మ చెప్పింది అని చెప్పి కొన్ని వంటలు చేస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ వాళ్ళంతా బయటకు వచ్చి చేసి చూపిస్తున్నందుకు. ఇదంతా మీకు ఈ ముచ్చటాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది చల్లగా కావాలి. కొంచెం కట్టేశాను, కానీ ఆ వేడి గిన్నెలోంచి ఏం తీయకండి. ఆ వేడి ఆ మామిడికాయ కావాలనే పెట్టారు అప్పట్లో, ఆ ట్రెడిషను ఎందుకో. ఇదిగోండి చల్లారిపోయింది, బాగా చల్లారిపోయింది. ఎంత చల్లారిందంటే ఇంత చల్లారింది. యూ కెన్ అండర్స్టాండ్. ఇంత అవసరం లేదు నిజానికి. నేను వెళ్ళాను కదా అని పని మీద వెళ్ళిపోయినా. నేను దాదాపు ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు తిన్నంత కారం వేసుకోండి. ఉప్పు కూడా అంతే, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారము, 4 టీ స్పూన్స్ ఉప్పు వేయండి. అండ్ ఆవాలు మెంతుల పొడి ఇందాక లెక్క చూసేసుకున్నాం. మనము వేడి చల్లారినాక కలుపుకుంటే కారం కానీ ఆవపిండి మెంతిపిండి కానీ మాడకుండా ఉంటాయి. మామూలుగా అయితే ఏంటంటే వేడి మీద వేస్తే మళ్ళీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ రాకుండా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పచ్చడి. అది మంచిగా అనిపించదు. మన సైలాస్ కిచెన్లో ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి కూడా పెట్టా. 50 కిలోలు మామిడికాయలు తెచ్చి ఎండబెడితే ఎండినాక 15 కిలోలు అయిందండి. పచ్చడి మహా అయితే ఒక 25 కిలోలు అవుద్ది. 2 రోజులు, ఒక్క రోజులో ఇట్లా అయిపోతుంది. ఇట్లా మనం కార్ట్లో పెట్టగానే కథం అయిపోతుంది. నాకు అదే దానికోసం పడ్డ శ్రమ ఏమో 3 రోజులు. ఇదిగోండి ఆయిల్ సరిపోలేదు అనిపిస్తుంది, పోస్తున్నాం. పచ్చి నూనె, పల్లి నూనె, పచ్చి నూనె ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఏం కాదు. వెల్లుల్లి ఫుల్ ఉంది, మెంతిపిండి దట్టించాము, ఆవపిండి మోతాదుగా వేసినాము, చెప్పకుండా ఎవరికి బెల్లం వేసాము. సూపర్ అండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మనకి పడ్డాయి అన్నీ ఒకసారి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఉప్పు చూడనా, చేదుగా పుల్లగా తీయగా అన్నీ కలిసి కొంచెం ఒక్కరోజు ఊరితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కొంచెం ఊరనివ్వాలి, మామూలుగా ఉండదు. అన్నంలో కలిపి తినలేను అసలు. ఇప్పుడే లంచ్ చేశాను నేను, సో ఐ జస్ట్ కాంట్. బట్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు తినేయాలి. ఒక్కటే మామిడికాయ పెట్టుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి. లేదు నిల్వ ఉండాలి అంటే ఇది దాదాపు మీకు 1 year అంతా ఉంటుంది. కానీ చెప్పాను కదా టెంక ముదరాలి అవన్నీ ఉన్నాయి. బాయ్.